హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు. ఐఎండిఏ కీలక ప్రకటన, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న రోహిణి కార్తె తీవ్ర వడగాల్పులు. మరోవైపు నైరుతి దిశగా నుంచి వేగంగా దూసుకొస్తున్న రుతుపవన మేఘాల మధ్య ప్రస్తుతం ఆకాశంలో భయంకరమైన యుద్ధం సాగుతోంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపనుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండిఏ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాధారణంగా జూన్ 1 నాటికే కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఈసారి 2 రోజుల ముందే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, గాలుల వేగం కారణంగా కేరళ తీరానికి చేరువయ్యాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఇవి పూర్తి స్థాయిలో కేరళ అంతటా విస్తరించి అక్కడక్కడ భారీ వర్ష ప్రాంతాల నమోదు అయ్యే అవకాశం ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన పశ్చిమ గాలుల తీవ్రత, ఉపరితల ఆవర్తనం దీనికి ఎంతగానో తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేరళలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాల కర్ణాటక, రాయలసీమ మీదుగా తెలుగు రాష్ట్రాలకు ప్రవేశించడానికి సాధారణంగా 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం వేగాన్ని బట్టి చూస్తే జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య నైరుతి పవనాలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల ద్వారా తెలుగు రాష్ట్రాలకు అడుగుపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు కేరళకు చేరువవుతున్న వేళ అటు బంగాళాఖాతంలో, ఇటు అరేబియా సముద్రం నుంచి తెలుగు రాష్ట్రాల వైపు తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణలో జిల్లాల వారీగా హెచ్చరికలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ పశ్చిమ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. రాబోయే 48 గంటలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఐటీ కారిడార్పై సిటీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళ, రాత్రి వేళ ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తాయని పిడుగులు పడే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలు, పశ్చిమ మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపు వర్షాలు పడుతున్న ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మాత్రం రోహిణి కార్తె ప్రభావం మధ్యాహ్నం పూట వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 48 గంటల్లో అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎంఏ కీలక ప్రకటన అయితే చేసిందండి. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.